చందమామ కథ విచిత్ర వివాహం. పూర్వం పాటలీపురంలో ఒక ధనవంతుడైన బ్రాహ్మణుడికి కేసటుడు అనే కుమారుడుండేవాడు. అతడు అసాధారణమైన అందచందాలు కలవాడు. యుక్త వయస్సు రాగానే అతనికి పెళ్ళాడాలనిపించింది. తనకు తగిన అందగత్తె ఎక్కడా కనపడనందున కేసటుడు తీర్థయాత్రలు చేసి వస్తానని తల్లిదండ్రులతో చెప్పి కన్యాన్వేషణకు బయలుదేరాడు. కేసటుడు చాలా రోజులు ప్రయాణం చేసి నర్మదా తీరం చేరాడు. ఆ సమయానికి అక్కడికి పెళ్లివారి గుంపు ఒకటి చేరింది. ఆ గుంపులో నుంచి ఒక ముసలి బ్రాహ్మణుడు కేసటుడి అందచందాలను చూసి అతని దగ్గరికి వచ్చి, నాయనా, పెద్దవాణ్ణి, నాకొక సహాయం చేసి పెడుదువు అని ఎంతో దైన్యంగా అడిగాడు. చెప్పండి, నా చేతనైతే అలాగే చేస్తాను అన్నాడు కేసటుడు. నాకు ఈ సహాయం చేయటం వల్ల నీకేమీ నష్టం ఉండదు బాబు, నా వంశం మాత్రం నిలబెట్టిన వాడవవుతావు అన్నాడు ముసలి బ్రాహ్మణుడు. నేనేం చెయ్యాలి అని అన్నాడు కేసటుడు. నర్మదకు ఆ దరిని రత్నదత్తుడు అనే బ్రాహ్మణుడున్నాడు. ఆయనకు రూపవతి అనే కుమార్తె ఉంది, చక్కని చుక్క. ఆ పిల్లకు నా కొడుక్కి చేసుకోవటానికని పోతున్నాం. నా కొడుకుని ఇంకా వారు చూడలేదు. నువ్వు ఎంత అందగాడివో మావాడు అంత కురూపి. వాణ్ణి చూస్తే రత్నదత్తుడు పిల్లనివ్వడు. అందుచేత నువ్వు నా వెంట వస్తివా, నువ్వే నా కొడుకు అని చెప్తాను. నిన్నే పెళ్ళికొడుకుని చేస్తాం. పిల్లమేల్లో నువ్వే తాలికట్టు. పెళ్ళి అయిపోయినాక నీ దారిన నువ్వు వెళ్ళు, నా దారిన నేను కోడల్ని తీసుకొని పోతాను. నీ రుణం ఉంచుకోనిలే బాబు అన్నాడు ఆ బ్రాహ్మణుడు. ఆ ముసలివాడి నీచత్వానికి కేసటుడు దిగ్భ్రమకు చెందాడు. కానీ ముందుగా మాట ఇచ్చాడు కనుక ముసలివాడు కోరినట్టు చేయక తప్పింది కాదు. అతను కూడా పెళ్లి ముఠాలో చేరి పడవల మీద నది దాటి ఆ సాయంకాలమే పెళ్లివారి ఊరు చేరాడు. ఆ సాయంకాలం కేసటుడు కాలకృత్యాలు తీర్చుకునేటందుకు నది దగ్గరికి వెళ్ళేసరికి అతన్ని ఒక రాక్షసుడు పట్టుకుని తినబోయాడు. తాను ఒక బ్రాహ్మణుడికి సాయపడటానికి మాట ఇచ్చానని, ఆ పని పూర్తి చేసి మర్నాడు రాత్రి వస్తానని, అప్పుడు రాక్షసుడు తనను తినవచ్చునని చెప్పాడు కేసటుడు. ఆడి తప్పవు గదా అన్నాడు రాక్షసుడు అనుమానిస్తూ. ఆడి తప్పను గనకని ఆ దుర్మార్గుడైన బ్రాహ్మణుడికి సాయం చేస్తున్నాను అన్నాడు కేసటుడు. సరే వెళ్ళిరా, నీ సత్యసంధత ఎట్టిదో చూస్తాన్లే అన్నాడు రాక్షసుడు. కేసటుణ్ణి పెళ్ళికొడుకుని చేశారు. వివాహం సక్రమంగా జరిగిపోయింది. ఆ రాత్రి వధూవరులను గదిలోకి పంపారు. కానీ కేసటుడు రూపవతి కేసు చూడలేదు, ఆమెతో మాట్లాడలేదు. ఇంత అందగాడు తనకు భర్త అయినాడని సంతోషించిన రూపవతి తన భర్తకు తనపై ఆగ్రహం కలిగిందనుకుని ఏమి చేయటానికి తోచక నిద్రపోయిన దానిలాగా కళ్ళు మూసుకొని పడుకుంది. ఒక రాత్రి వేళ కేసటుడు రూపవతి గాఢ నిద్రలో ఉన్నట్లుగా ఊహించి మెల్లిగా గది నుంచి బయటకొచ్చి నదీ తీరాన ఉన్న రాక్షసుడి దగ్గరికి బయలుదేరాడు. ఇదంతా గమనిస్తూ ఉన్న రూపవతి కూడా లేచి మేలి ముసుగు కప్పుకొని కేసటుణ్ణి కొంత దూరంలో ఉంచి అనుసరించనడవసాగింది. కేసటుడు నది దగ్గరికి వచ్చేసరికి రాక్షసుడు కనిపించి, యువకుడా, భలే అన్నమాట నిలబెట్టుకున్నావు. ఇంత సత్యసంధుడైన నిన్ను తిని నేను పవిత్రుణ్ణవుతాను అన్నాడు. ఇది చూసి రూపవతి ముందుకొచ్చి ఆక్రోశిస్తూ, అయ్యా, ఆయన నా భర్త, వదిలిపెట్టు అన్నది. నాకు ఆకలిగా ఉన్నది, నేనితని తినేస్తాను అన్నాడు రాక్షసుడు. నీకు ఆకలిగా ఉంటే నన్ను తిని ఆయన్ని విడిచిపెట్టు. ఆయనను భక్షించి నన్ను దిక్కులేని దాన్ని చేస్తే నా గతి ఏం కాను అన్నది రూపవతి. నన్నేం చేయమంటావు, పొయ్యి బెచ్చమెత్తుకో అని అన్నాడు రాక్షసుడు. అనాథనైపోతే నాకెవరు భిక్ష పెడతారు అన్నది రూపవతి. నువ్వు అడిగితే భిక్ష పెట్టని వాడి తల పగిలి చస్తాడు, సరేనా, ఇంకెళ్ళు అని అన్నాడు రాక్షసుడు. అయితే నిన్నే అడుగుతాను, నాకు పతిభిక్ష పెట్టు అన్నది రూపవతి. ఆమెను చూసి రాక్షసుడికి చాలా ఆనందమైంది. ఇదిగో నీ భర్త, తీసుకో, అతనికి తగ్గ భార్యవే దొరికావు. మీ ఇద్దరూ 4 కాలాల పాటు సుఖంగా ఉండండి అని వాళ్ళిద్దరిని దీవించి రాక్షసుడు చీకటిలో ఎటో వెళ్ళిపోయాడు. రూపవతి పతిభక్తి చూసి కేసటుడికి ఎంతో ఆనందం కలిగింది. అయినా అతను ఆమెతో అసలు విషయం చెప్పలేదు.
తెల్లవారేలోపుగా వారు ఇంటికి తిరిగొచ్చారు. మర్నాడు భోజనాలు పెందలాడనే ముగించి పెళ్లివారు పెళ్లికూతురుతో సహా ఇంటికి తరలారు. కృతజ్ఞుడైనటువంటి ముసలి బ్రాహ్మణుడు ఏరు దాటి తెప్ప తగలేసినట్లుగా కేసటుడితో పని అయిపోయింది గనక అతనికి పెట్టిన నగలు వస్త్రాలు లాక్కొని తన వారిని అందరినీ ఒక పడవలో ఎక్కించి మరొక పడవలో కేసటుడిని ఎక్కించాడు. రెండవ పడవ వాళ్ళకి పుష్కలంగా డబ్బిచ్చి నడి ఏట్లో పడవను ముంచెయ్యమని కూడా చెప్పాడు. నది దాటేటప్పుడు ముందు పడవ సవ్యంగా అవతలి ఒడ్డుకి చేరింది. వెనక పడవ మాత్రం నట్టేట మునిగిపోయింది. బాగా ఈదటం చేతనైనా పడవ వాళ్ళు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. ప్రవాహం బలంగా ఉండటం వల్ల కేసటుడెక్కిన పడవ మునిగి కూడా చాలా దూరం కొట్టుకుపోయింది. కేసటుడు చావు తప్పి కన్ను లొట్టపోయి ఏదో విధంగా ఆ పడవలో నుంచి బయటపడి ఒడ్డు చేరుకోగలిగాడు. తనకు ముసలి బ్రాహ్మణుడు చేసిన ద్రోహం కన్నా రూపవతికి దూరం కావటమే కేసటుణ్ణి బాగా బాధించింది. ఇక్కడ పెళ్లివారి వెంట నది దాటి కాలినడకన నడిచిపోతూ ఉన్న రూపవతి ముసలి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి వినయంగా, ఏమండి, మిగిలిన వారంతా నడుస్తున్నారు, ఆయన గారు మాత్రం ఎక్కడా కనిపించరే అని అడిగింది. నీ భర్తేనా? ఇడుగో అంటూ ఆ ముసలి బ్రాహ్మణుడు కురూపి అయిన తన కుమారుణ్ణి చూపించాడు. రూపవతికి పట్టరాని దుఃఖము ఆగ్రహము వచ్చాయి. నా భర్త ఈయన? ఇదేదో రాజుగారిని అడిగి తెలుసుకుంటాను ఉండండి అని అన్నదామే. పెళ్లికూతురు నిజంగా అంత పని చేస్తే రాజుగారు తన తల తీయించేస్తారని ముసలివాడికి భయం పట్టుకుంది. అందుచేత ఆయన ఆ పిల్లను వెంటనే పుట్టింటికి పంపించేసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. రూపవతికి మాత్రం తను పుట్టిల్లు చేరానన్న సంతోషం ఏమీ లేకుండా పోయింది. ఆమె తన భర్త కోసం అహోరాత్రాలు పరితపించసాగింది. ఆయన సజీవుడో కాదో అన్న భయం కూడా ఆమెను పట్టుకుంది. వృద్ధ బ్రాహ్మణుడు తన భర్తకేమైనా కీడు కలిగించాడేమో అని ఆమె ఆలోచించసాగింది. ఈలోపుగా ప్రాణాలతో ప్రవాహం నుంచి బయటపడిన కేసటుడు రూపవతికి జరిగిన అన్యాయం గురించి ఆమె తండ్రి అయిన రత్నదత్తుడితో చెప్పేసి ఆ అన్యాయంలో తాను కూడా భాగం పంచుకున్నందుకు పశ్చాత్తాపం చేసుకుందామని కాలినడకన రూపవతి తండ్రి ఇల్లు చేరుకున్నాడు. అక్కడ కేసటుడికి రూపవతి కనిపించగానే అతడికి ఎక్కడా లేని ఆశ్చర్యము వేసింది. రూపవతికి కలిగిన ఆనందానికి మేరే లేదు. కేసటుడికి ఆ ఇంట అల్లుడికి జరగవలసిన మర్యాదలన్నీ జరిగాయి. కొంతకాలం అత్తవారింట ఉండి కేసటుడు రూపవతితో సహా పాటలీపురానికి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా కాలం వారు సుఖంగా జీవించారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1955 ఏప్రిల్ నెల చందమామలో వచ్చింది. రచయిత వి ప్రభాకర్ రావు గారు. కథ వరకు బాగుంది. నిజంగా ఇలా ఎవరికైనా జరిగితే, ఒకవేళ నిజంగా జరిగి ఉంటుందా? అమ్మో, అనుకుంటేనే భయం వేస్తోంది. మీకెలా అనిపించింది? అయినా మరీ ఇలా మోసం చేస్తారా? అంటే 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు అంటే ఏదో చిన్న చిన్న అబద్ధాలు అనుకున్నాము, మరి ఇంత అబద్ధాలు ఆడతారా? ఏమో. ఇక ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.